రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసును ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే విజయపాల్ను అరెస్ట్ చేయగా ఆ తర్వాత ఎవరన్న చర్చ జరుగుతుంది. దీంతో పివి సునీల్ కుమార్ అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అవుతారా? వైసీపీ ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజుపై ఏపీ సిఐడి పోలీసులు రాజద్రోహం కింద కేసు నమోదు చేసి గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో 3rd డిగ్రీ ప్రయోగించారు. అప్పట్లో రఘురామకృష్ణరాజు తనను కొట్టారని చెప్పడంతో న్యాయమూర్తి స్టేట్మెంట్ ను రికార్డ్ చేసింది. విజయపాల్ ను ఒంగోలులో అరెస్ట్ చేసిన తర్వాత గుంటూరులో కోర్టులో హాజరుపరిచే సమావేశంలో పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో రఘురామకృష్ణరాజును హత్య చేయాలనే ఉద్దేశంతోనే 3rd డిగ్రీ ప్రయోగించారని పేర్కొన్నారు. బైపాస్ సర్జరీ జరిగిన రామకృష్ణరాజు గుండెలపై కూర్చొని బాదడం అంటే ఆయన్ని హతమార్చాలనే ఉద్దేశం ఉందని రిపోర్టులో తెలిపారు. ఇదిలా ఉంటే రఘురామకృష్ణరాజు కాలికి బలమైన గాయాలున్నాయని, ఆయన్ని పరీక్షించిన వైద్య బృందం ఇచ్చిన నివేదికలు తమ వద్ద ఉన్నాయని రిపోర్టులో పోలీసులు తెలిపారు. కానీ సూపరింటెండెంట్ ప్రభావతి అందుకు విరుద్ధంగా కాలికి గాయాలేవీ లేవని నివేదిక ఇచ్చి రిమాండ్ రిపోర్టులో రాశారు. పైగా సిఐడి ప్రాంతీయ కార్యాలయం వద్ద ఉన్న కానిస్టేబుళ్లు 3rd డిగ్రీ ప్రయోగించిన రోజు రాత్రి 11:30 సమయంలో ముసుగు వేసుకున్న 4 వ్యక్తులు రావడం, వారు పైకి వెళ్లిన తర్వాత కొద్దిసేపటికి కేకలు వినిపించాయని స్టేట్మెంట్ ఇచ్చారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఎలా అయితే మరి నన్ను ఏ గుంటూరు కోర్టులోకి నన్ను తీసుకెళ్ళి ఏ గుంటూరు జైల్లోకి నన్ను పెట్టాడో, ఇప్పుడు అదే కోర్టు అదే జైలు ఈ విజయపాల్ కూడా జరుగుతుంది. నన్ను కొడతానికి వాడిని కర్ర, ఆ తాడు, ఆ రబ్బరు బెల్ట్ తోడుకి ఉన్న ఆ బ్యాటు, ఆ కిట్ ఇచ్చినాడు ఎవడో కూడా నా దగ్గర సమాచారం ఉంది. అది కూడా నేను పోలీస్ అధికారులకి చెప్పడం జరిగింది. ఆ కిట్ ఇచ్చినాడు కూడా ఒక ఐపీఎస్ వాడే, ఆ కిట్ ఇచ్చిన ఐపీఎస్ వాడు, అందరి వివరాలు ఈ దారుణ ఈ కాండలో మరి అప్పటి ముఖ్యమంత్రి కోరికలు తీర్చడం కోసం మరి అతనే ఒక 20,000 ఉంటాడు అనుకున్నా. ఏంటో ఇలా అన్ఫిట్ ఫర్ ఐపీఎస్ ఇటువంటి బ్యాచ్ అందరూ కలిసి నా మీద చేసిన దారుణమైన కుట్ర ఈరోజు పట్టాలెక్కింది. ఇప్పటికే ఈ కేసులో పోలీస్ అధికారులు కొంతమంది ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్లను మెజిస్ట్రేట్ ఎదుట కూడా రికార్డ్ చేయిస్తున్నారు. కేసును పకడ్బందీగా రూపొందిస్తున్నారు. మొన్నటి వరకు 3 సార్లు విచారణకు పిలిచినప్పటికీ విజయపాల్ నోరు మెదపలేదు. తనకు తెలియదు, గుర్తులేదంటూ దాటవేశారు. అయితే విజయపాల్ ను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని గుంటూరు కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. విజయపాల్ ఇచ్చే సమాచారం ఆధారంగా అప్పట్లో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి, సిఐడి డీజీగా ఉన్న పివి సునీల్ కుమార్ ను విచారణకు రావాలని నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పోలీసులు కూడా ఈ కేసులో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.